ఇండియా శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ సూపర్ 8 కు అర్హత సాధించింది. చివరి లీగ్ మ్యాచ్ లో పసికున్న నమీబియాతో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో దాయాది జట్టు 102 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి రాయల్ గా తదుపరి రౌండ్ కు చేరుకుంది. పాక్ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచి గ్రూప్ ఏలో ఇండియాతో పాటు సూపర్ 8 లోకి అడుగుపెట్టింది. పాకిస్తాన్ సూపర్ 8 కు చేరుకోగానే ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ తమ జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని చాలా ధీమాగా ఉన్నారు. ఒక విచిత్ర సెంటిమెంట్ ను వారు నమ్ముకుని టైటిల్ పై చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. అదేంటో కాదు, ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్ దశలో ఇంటిదారి పట్టిన ప్రతిసారి పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్ గెలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు 3 సార్లు ఐసీసీ ట్రోఫీలు తమ ఖాతాలో వేసుకుంది. ఆశ్చర్యకరంగా ఈ 3 సార్లు ఆస్ట్రేలియా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 1992లో తొలిసారి పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పై జరిగిన ఫైనల్లో 22 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ గెలిచింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అనూహ్యంగా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 17 సంవత్సరాల తర్వాత 2009లో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ రూపంలో మరో ఐసీసీ టైటిల్ గెలుచుకుంది. యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. ఈ వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా గ్రూప్ దశ అధిగమించలేకపోయింది. ఇక 2017లో పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఇండియాతో జరిగిన ఫైనల్లో ఏకంగా 180 పరుగుల భారీ తేడాతో గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరడంలో విఫలమైంది. గ్రూప్ దశలో 3వ స్థానంతో సరిపెట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇలా ప్రతిసారి ఆస్ట్రేలియా గ్రూప్ దశలో నిష్క్రమిస్తే పాకిస్తాన్ ట్రోఫీ గెలవడం కామన్ గా మారిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియా సూపర్ 8 కు చేరకుండా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో మరోసారి పాకిస్తాన్ జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సెంటిమెంట్ ను చూపిస్తూ వరల్డ్ కప్ ఈసారి మాదే అనే కామెంట్ ను వైరల్ చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.